హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మళ్ళీ ఒక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అందరికీ తెలిసినవే ఫ్రెండ్స్ అవి. వాటిని తీపి గవ్వలు అని పిలుస్తాం మనం. బెల్లం పాకం పట్టుకొని చేస్తాం కదా అవి. వాటికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే మైదా పిండి 2 కప్పులు. 2 కప్పులు మైదా పిండికి 1 కప్పు కరాచీ నూక. ఈ రెండిటిని బాగా కలపాలి. ముందుగా కలిపిన తర్వాత మన రుచికి తగినంత ఉప్పు వేసుకుంటాం, సాల్ట్. మొత్తం పిండి అంతా సాల్ట్, కరాచీ నూక పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కరిగించి పెట్టుకున్న నెయ్యి ఫ్రెండ్స్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నా. డాల్డా అవి యూజ్ చేయడం వల్ల అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నెయ్యి వేస్తాం అన్నమాట. నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని నెయ్యి వేసుకున్న తర్వాత శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. అందులో ఉండలు అవి లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మొత్తం కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి మొత్తాన్ని చపాతీ పిండి మనం చపాతీకి కలుపుకుంటాం కదా, చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇలా గోధుమ పిండి ముద్దలా కలిపి దాన్ని మనం ఒక అరగంట మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం అరగంట తర్వాత నానబెట్టిన తర్వాత పిండి ఇలా అవుతుంది. అప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా బాల్స్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలన్నమాట. ఇలా కొన్ని చిన్న చిన్న బాల్స్గా చేసిన తర్వాత గవ్వల చెక్క ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి గవ్వల చెక్క. ఈ గవ్వల చెక్క మీద మనం ఆ బాల్స్ని అలా చేసుకుంటే మనకి గవ్వలు వస్తాయి. అలా ఒక్కొక్కటి మనం ఇలా చేసుకుని గవ్వల కింద చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇలా ఆయిల్ బాగా హీట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మధ్య మధ్యలో కొంచెం లైట్గా కలుపుతూ ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. చూడండి, కొంచెం ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇలా గరిటె పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి మన గవ్వలు. ఇంచుమించుగా మన స్నాక్ ఐటమ్ సగం వరకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లో వేసుకుందాం. మనం మొత్తం గవ్వలన్నీ ఇలా వచ్చినాయి. తర్వాత మనం బెల్లం పాకం పెట్టుకుని బెల్లం పాకంలో వేసుకుంటే మన తీపి గవ్వలు రెడీ అయిపోతాయి. గవ్వలు రెడీ అయినాయి కదా, తర్వాత మనం అందులోకి బెల్లం పాకం ఎలా పట్టాలో చూద్దాం. ముందుగా నేను 1/2 కేజీ బెల్లం తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుంటే అది మనకి ఉండపాకంలో రావాలన్నమాట. బెల్లం చూడండి వాటర్లో మొత్తం కరిగిపోతుంది. స్టవ్ మీద పెట్టాం కదా, ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇది ఉండపాకం రావాలి. ఉండపాకం వచ్చిన తర్వాత అప్పుడు గవ్వలు ఇందులో వేసుకుని కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న గవ్వలన్నీ ఒక దాంట్లో వేసుకుని మొత్తం పాకం అంతా కలిసేలా మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే తీపి గవ్వలు రెడీ అయిపోయినాయి. మనం వాటిని కొంచెం సేపు చల్లారనిచ్చి అప్పుడు ఒక స్టీల్ డబ్బాలో మనం మూత టైట్గా పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఒక 10 days 15 days దాకా చాలా బాగుంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.